హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతో సక్సెస్ సాధిస్తుందని ఆశించారు. కథాపరంగా ఉన్న లోపం కన్నా గ్రాఫిక్స్లో ఏర్పడినటువంటి పెద్ద లోపం అనేది ప్రేక్షకులని బాగా ఆకర్షించింది. అందుకనే చాలామంది విమర్శ చేశారు దీనిలో గ్రాఫిక్స్ బాగాలేదని. గ్రాఫిక్స్ బాగోవటం కన్నా ముఖ్యంగా దీనిలో చెప్పుకోవాల్సింది ఈ సినిమాని 2 పార్ట్లుగా తీయాలనుకోవడం. పార్ట్ 1, పార్ట్ 2. అక్కడే సినిమా దెబ్బ కొట్టేసింది. దానికి తోడుగా సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ సరిగ్గా లేకపోవడం, అంటే హీరో ఎవరితో విభేదించి పోరాడుతున్నాడు అనే విషయం సరిగ్గా ఎస్టాబ్లిష్ కాబోవటం. అలాగే చాలా సీన్లు మనకి ఈ మధ్య రిలీజ్ అయినటువంటి చావా కానీ, తర్వాత బాహుబలిలో కానీ కొన్ని సీన్లు, అంటే ప్రధానమైన సీన్లు, హీరో హీరోయిన్ల మధ్యలో కలుసుకున్న సీన్లు కానీ కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. సినిమాలో బాగున్న విషయం కూడా ఉన్నాయి. మొట్టమొదట చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ లుక్. అతనికి ఇచ్చిన గెటప్ చాలా కొత్తగా, డ్రామాటిక్గా చాలా బాగుంది. అలాగే అతను చేసిన ఫైట్స్ కానీ, అతను పడ్డ శ్రమ కానీ, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఒక 25 మినిట్స్ చేసినటువంటి అతను కంపోజ్ చేసినటువంటి ఫైట్స్ కూడా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. అక్కడక్కడ సనాతన ధర్మం గురించి అటువంటి సీన్స్ పెట్టి ఒక సినిమా తీయాలనే ఒక ప్రయత్నమే ఇది ఒక విప్లవాత్మకంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి ప్రయత్నాలు కూడా ఈ సినిమాలో మరుగున పడిపోయాయి. దానికి కారణం కథే. కథ సరిగ్గా లేకపోతే ఎన్ని మంచి విషయాలు చెప్పినా అన్నీ గంగలో కలిసిపోతాయి. చాలామంది విమర్శించే కార్యక్రమం ఏంటంటే పవన్ కళ్యాణ్ సరిగ్గా యాక్టే జరిగేది, రూపే యాక్ట్ చేసాడని. అలా అనిపించడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ సినిమా ఇలా అయిపోయింది? ఈ సినిమా మీద విమర్శలు ఇలా ఎందుకు వస్తున్నాయి? అనుకున్న విజయం ఎందుకు సాధించలేదు? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానంగా నేను ఒక ఎపిసోడ్ని చేసి తెలుగు యంగ్ డైరెక్టర్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా యంగ్ డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ దీనిలో ఉన్న లోపాలను గురించి కానీ, ఎందుకు ఇలా సినిమా అయిందని తెలుసుకోవాలనుకున్నట్టయితే ఒకసారి ఎపిసోడ్ చూడండి. మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి.